నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అంతర్జాతీయ భద్రత దౌత్య రంగాలలో అతి పెద్ద పరిణామం. భారత్ కు కీలకమైన మిత్ర దేశమైన అమెరికా పాకిస్తాన్ కు ఊహించని గిఫ్ట్ ఇచ్చింది. పాకిస్తాన్ వైమానిక దళం వెన్నెముకగా నిలిచిన యుద్ధ విమానం F-16 మే 2025లో ఇండో పాక్ వైమానిక యుద్ధంలో పాక్ కొత్త విమానాలను ఉపయోగించిన F-16లదే కీలక పాత్ర. ఇక 2019 బాలకోట్ దాడి తర్వాత నిలిచిపోయిన ఈ విమానాల విడి భాగాలు ఆధునీకరణకు సంబంధించి అమెరికా అకస్మాత్తుగా ఇంత పెద్ద ప్యాకేజీకి ఆమోదం తెలపడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇక పాక్ వార్తాపత్రిక డాన్ ప్రకారం $686 మిలియన్ విలువైన ఒప్పంద ప్రతిపాదనను ట్రంప్ ప్రభుత్వం అమెరికా కాంగ్రెస్ కు తెలియజేసింది. దీనిపై కాంగ్రెస్ 30 రోజుల్లోగా నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. ఇక ఈ ఒప్పందం కింద పాకిస్తాన్ కు చెందిన బ్లాక్ 52 మిడ్ లైఫ్ అప్గ్రేడ్ F-16 విమానాలను ఆధునీకరించనున్నారు. ఈ అప్గ్రేడ్ పాత F-16లను మరో 15 సంవత్సరాలు ఎగిరేలా అనుమతిస్తుంది. అంటే దశాబ్దన్నర పాటు వాటికి మళ్లీ శక్తిని ఇవ్వనున్నారన్నమాట. అయితే భారత్ నుంచి అభ్యంతరాలు రాకుండా అమెరికా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. అమెరికా రక్షణ భద్రతా సహకార సంస్థ DSA కాంగ్రెస్ కు పంపిన లేఖలో కీలక వివరణ ఇచ్చింది. భవిష్యత్తులో ఏదైనా పెద్ద వివాదం తలెత్తితే పాకిస్తాన్ వైమానిక దళం అమెరికా వైమానిక దళంతో సులభంగా సమన్వయం చేసుకోగలదని పేర్కొంది. అంతేకాకుండా ఈ అమ్మకం దక్షిణాసియాలో సైనిక సమతుల్యతకు భంగం కలిగించదని స్పష్టం చేసింది. కానీ నిపుణులు ఈ వాదనతో ఏకీభవించడం లేదు. ఈ ప్యాకేజీలో లింక్ 16 టెక్నాలజీ లభ్యత ఉండటం భారత్ కు ప్రధాన ఆందోళన కలిగిస్తోంది. ఈ లింక్ 16 అనేది అత్యంత సున్నితమైన సాంకేతికత. దీని ద్వారా పాకిస్తానీ పైలట్లు అమెరికన్ AWACS యుద్ధ విమానాలతో నేరుగా కనెక్ట్ అవ్వడానికి వీలు కలుగుతుంది. ఇక యుద్ధాల సమయంలో పాకిస్తాన్ కి ఇది గణనీయమైన ప్రయోజనాన్ని ఇస్తుంది. ఈ వ్యవస్థ పాకిస్తాన్ కు US, NATO స్థాయిలో సమాచారాన్ని, ఆదేశాన్ని పంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఇక ప్రస్తుతం భారతదేశం వద్ద లింక్ 16 లేదు. భారత్ రష్యన్, ఇజ్రాయెల్ వ్యవస్థలను ఉపయోగిస్తుంది. ఇక తాజా అమెరికా నిర్ణయం కేవలం పాత విమానాల మరమ్మత్తు మాత్రమే కాకుండా అత్యాధునిక టెక్నాలజీని పాక్కు అందించడం ద్వారా ఇది దక్షిణాసియాలో బలాల సమతుల్యతపై తప్పకుండా ప్రభావం చూపుతుంది.